భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నీట్ పేపర్ లీకేజీ మరియు ఇతర పరీక్షల అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎన్టీఏని రద్దు చేయాలని, ఈ దుర్ఘటన అన్నిటికీ బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంప్లెక్స్ వద్ద ర్యాలీ తీస్తూ మానవహారం నిర్వహించి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎన్నిసార్లు పరీక్ష పేపర్ లీక్ అవుతున్నా ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే నిందితుల పక్షాన ఉండేటట్టు వ్యవహరించడం దుర్మార్గమని, కావున ఇలాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా విద్యార్థులకు గద్దె దించుతుందని తెలియజేస్తూ ఈ డిమాండ్స్ ని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని, లేని యెడల విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రుల్ని కలుపుకొని ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనికి ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వి చిన్నబాబు, జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆర్ శిరీష, ఉపాధ్యక్షులు ఎం వెంకీ, సహాయ కార్యదర్శి ఎస్ సోమేష్, పి రమేష్, జిల్లా కమిటీ నాయకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి దిష్టిబొమ్మను కాల్చడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న నీట్ పేపర్ లీకేజ్ ఉదంతం మరొక ముందే సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో అవకతవకలు జరిగి వాటిని రద్దు చేశారు. సియువిటి టెస్ట్లో అవకతవకలు జరిగి వాటిని రద్దు చేశారు. నిన్న యూజీసీ నెట్ ఎగ్జామ్స్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యాశాఖ, దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్టీఏ సమర్థవంతంగా లేకపోవడం, ఈరోజు లాలూచి పడ్డం వల్లే ఈ పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దక్షిణాది విద్యార్థులకు అనేక అన్యాయం జరుగుతున్నా ఈ నీట్ పరీక్షని రద్దు చేసి నీట్ పరీక్షని రాష్ట్రాలకు అప్పజెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో 89 సార్లు పేపర్ లీకేజీకి పాల్పడ్డ ఈ ఎన్టీఏని రద్దు చేసి విద్యార్థులకు పరీక్షల పట్ల భద్రత కల్పించాలి, గోప్యత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కారకులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.